వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మనం చాలా మందికి ఐసైట్ ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చిన్న పిల్లలకు కూడా వస్తూ ఉంది. ఇంతకుముందు మనం పెద్దవాళ్ళని చూసేవాళ్ళం. బట్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీ ఉంది. అది కాకుండా ఇప్పుడు మనం చూపించే ఈ కాయ ఉంటుందండి. ఈ కాయ వల్ల మలబద్ధక సమస్య కూడా పోతుంది అంటున్నారు. అసలు ఇది ఎలా పోతుంది ఏంటి ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వైద్య పండిత్ కరీం గారి మాటల్లోనే అసలు ఈ కాయ ఎలా చూస్తుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఐసైట్ ప్రాబ్లం ఒకప్పుడు పెద్దవాళ్ళు అంటే ఏజ్ రిలేషన్ బట్టి మనం చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తున్నాం. అసలు ఈరోజు ఒక రెమెడీ ఉంది. ఈ రెమెడీని ఫాలో అవుతే ఎవరికి ఈ ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం మలబద్ధక సమస్య కూడా ఉంది అంటున్నారు కదా. ఆ కాయ ఏంటి, దాని విశిష్టత ఏంటి? దీన్ని తానికాయ, తాండ్రకాయ అంటారు కొంతమంది. ఓకే సార్. ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమంటే మొట్టమొదటిసారిగా ఈ చెట్టు శనిదేవునికి ప్రీతిప్రాతమైంది. ఓకే సార్. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే ఈ కాయ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు దీని ఎంబడి ఏదో ఒక కాయ అంటే ఇది త్రిఫలాలో ఒకటి కలిసి ఉంటుంది. ఓకే సార్. ఈ త్రిఫలాల్లో అంటే కరక్కాయ కానీ తానికాయ కానీ, అది తానికాయ, ఇది కరక్కాయ కానీ, ఉసిరికాయ కానీ ఓకే సార్ మన జేబులో పెట్టుకొని ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఏదో ఒక కాయ, అప్పుడు ఇది తీసుకోవడానికి బాగుంటుంది. ఓకే సార్. ఇది త్రిఫలాల్లో ఒక కాయ. ఇది ఓకే సార్. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఓకే సార్. వేరే వేరేగా తింటూ ఉంటే కొన్ని రోగాలు దీనివల్ల దీర్ఘకాలిక సేవన వలన, ఓకే సార్, త్రిఫల చూర్ణము పాలలో కలుపుకుంటే కొన్ని రోగాలు తగ్గుతాయి. తేనెలో కలుపుకుంటే కంటి చూపు మెరుగవుద్ది. ఓకే సార్. మామూలుగా నీళ్లలో కలుపుకొని తాగితే సుఖ విరోచనం వస్తుంది, గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఓకే సార్. ఇది మహత్తరమైంది. అంటే త్రిఫలాలు, త్రిమూర్తులు ఏ విధంగా ఉన్నారో ఈ మూడు కాయలు మన భూమి మీద వెలిసినాయి. ఓకే సార్. ఈ తానికాయ పై బెరడు తీసి ఓకే సార్ పెన్న మీద దూరగా కాల్చేసి ఓకే సార్ ఆ బూడిదను తేనెలో కలుపుకొని తింటూ ఉంటే ఆస్తమా అంటే ఉబ్బసం ఓకే సార్ తగ్గిపోతుంది. తర్వాత ప్రాంతీయులు దీన్ని గొట్టకాయలని కూడా అంటారు. ఓకే సార్. దీన్ని కాయ తీసేసి లోపల ఒక పప్పు ఉంటుంది. ఓకే సార్. అది తింటూ పెన్న మీద వేయించుకొని మేము చిన్నప్పుడు తిన్నాం. అవి చాలా రుచిగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఏరుశనక్కాయ తిన్నట్టు ఉంటుంది. ఓకే సార్. కానీ ఎక్కువ తింటే పైత్యం చేస్తుంది. ఓకే సార్. రుచి కోసం 4 తినవచ్చు, హాని చేయకపోగా మళ్ళీ జీర్ణశయాన్ని ఇంకా వృద్ధి చేస్తుంది. ఓకే సార్. తర్వాత దీని బెరడు తీసుకొని నీడన ఆరబెట్టి చూర్ణం చేసి, మెత్తటి చూర్ణం చేసి, వస్త్రగలితం చేసి దాన్ని తేనె కలిపి తింటూ ఉంటే మరుగుజ్జుతనం పోయి 6 అడుగుల మనిషిగా తయారవుతాడు. అంటే కొందరు ఇంతే ఉంటారు. ఓకే సార్. వయసు సంవత్సరాలు పెరిగినా మరుగుజ్జుగా ఉంటారు. ఓకే సార్. అటువంటి పిల్లలకు ఒక విధంగా హైప్రో అనుకోండి. ఓకే సార్. తర్వాత దీని ఆకులు, ఇస్త్రాకులు అంటే మనము పెళ్లిళ్ళలో ఎక్కడ ఇప్పుడు ఇస్త్రాకులు లేవు అనుకోండి, అన్ని పేపర్ ప్లేట్లు వచ్చాయి. ఇంతకు ముందు పాతకాలంలో దీని ఆకులతోనే మాడపాకులు అంటారు. దీనిలో కూడా ఇది ఇస్త్రాకుల ఆకులు అంటారు దీంట్లో. ఓకే సార్. ఈ ఆకులతో ఇస్త్రాకులు కట్టి అమ్మేవారు. ఓకే సార్. ప్రతి పల్లెటూరులో పని లేని వాళ్ళు ఏం పని చేస్తామంటే ఇస్త్రాకులు కొట్టుకుంటున్నా అనేవాళ్ళు. ఇస్త్రాకులు తెచ్చుకోవాలంటే ఈ ఆకు, తర్వాత పలాస మోదుగాకులు కూడా ఇస్త్రాకులు కుట్టేవారు. ఓకే సార్. ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ తేనెలో తీసుకోవాలన్నారు కదా సార్. ఇలా ఎన్ని రోజులు తీసుకుంటే మన కంటి చూపు కానీ మలబద్ధక సమస్య కానీ? ఇప్పుడు కంటి చూపు మనకు తొందరగా పెరగాలంటే ఈ త్రిఫలాల్లో అతి మధురం. ఓకే సార్. అతి మధురము లోహభసం కలుపుకొని ఓకే సార్ ఒక 6 నెలలు తింటే మనకు ఈ రేచీకటి, తర్వాత హస్వదృష్టి అంటే దూరపు చూపు ఓకే సార్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఓకే సార్. ఆయుర్వేదం గొప్పతనం ఏమంటే మనం దీర్ఘకాలిక సేవన వలన మన ఆరోగ్యము, మన చూపు, మన వినికిడి, తర్వాత దీన్ని హెయిర్ ఆయిల్ అంటే తల నూనెలో కూడా వేస్తాం. ఓకే సార్. అంటే తల నూనెలో కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ త్రిఫలాలు వేస్తూ అతిమధురం వేస్తూ అన్నవేది అని ఒక ఖనిజం ద్రవం దొరుకుతుంది. ఆ ఖనిజం కూడా వేస్తే దాంతోపాటు గుంటగలగర ఓకే సార్ వేసి ఆ నూనెలో మనం నీళ్ళలో వేసి ఒక 5 లీటర్ల నీళ్ళు వేసి ఆ 5 లీటర్ల నీళ్లను 1 లీటర్గా ఘనీభవించే వరకు వంట వండి ఆ నీళ్లు వంచుకొని దాంట్లో 2 లీటర్ల నువ్వుల నూనెను, కొబ్బరి నూనె, నువ్వుల నూనె శ్రేష్టం అంటే తిలాతైలం అంటారు. ఆయుర్వేదంలో తిలాతైలానికి చాలా బ్రహ్మాండమైన విలువ. ఇప్పుడు అంటే మనకు ఈ కోకోనట్ ఆయిల్ అవి వస్తున్నాయి కనుక అప్పుడు తిలాతైలం వేసి
1 లీటర్ నీళ్ళలో 2 లీటర్లు తిలాతలం వేసి వండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు వండి మనకు కేశాల రక్షణ ఎంట్రుకలకు పూసుకుంటూ ఉంటే అసలు చాలా తెలుపు ఎంట్రుకలు కూడా నల్లబడతాయి. ఓకే సార్. ఇది ఆయుర్వేదం వద్ద గొప్పతనము. ఈ ఈ కాయ ఒక గొప్పతనం. ఓకే సార్. ఇది అసలు మామూలుగా సహజంగా నీళ్ళలో వేసి పెట్టండి, నీళ్లు నల్లబడతాయి. ఓకే సార్. అంటే ఒక విధంగా హెయిర్ డ్రై ఇది. ఓకే సార్. ప్రతిదీ ఇప్పుడు ఈ చెట్టు ఆకులు ఇస్రాకులకు అన్నం తింటే వేసుకుని తింటే ఆహా ఆ రుచి వేరే. అంటే మనం తినే భోజనం తొందరగా జీర్ణం చేసే గుణం కాయకు ఉంది, ఆకుకు ఉంది. ఓకే సార్. అంటే ఆకును తినలేం కదా, అందువల్ల ఈ ఆకును ఇస్రావుగా కుట్టుకొని దాంట్లో కలుపుకొని తింటూ ఉంటే దీంట్లో ఉన్న రసాలు, ఈ ఆకులో ఉన్న రసాలు మనం వేడి పదార్థాలు కలుపుకొని తింటున్నాం కనుక దాంట్లో ఘనభవించి మన శరీరంలోకి వెళ్ళి డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సార్ నిజంగా దీనివల్ల అంటే ఈ తానికాయ చెట్టు, బెరడు అండ్ ఆకులు ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది కదా, మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ దీన్ని గమనిస్తారు. వాళ్ళు కూడా ఇలా దీంతోనే ఇస్తరాకుల్లో తిని వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కానీ మీరు చెప్పినట్టు ఆయిల్ ప్రిపేర్ చేసుకుని హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ డ్రై లాగా అంటే వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్గా అయ్యేటట్టు కన్వర్ట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఐసైట్ ప్రాబ్లమ్ నుంచి కూడా బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. కంపల్సరీ ఈ ప్రేక్షకులు చేసుకుంటారు. కానీ ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకులకు తెలియజేసేందుకు ధన్యవాదాలు సార్.